తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. చలికి తోడు మరోసారి వర్ష సూచన కూడా చెప్తోంది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు కూడా శ్రీలంక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాత్రిపూట గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక వర్షాకాలం పూర్తయింది, చలికాలం అప్పుడే మొదలైంది. సాయంత్రం 5 నుంచే పూర్తిగా చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. చలికి గజగజ వణుకుపోతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే తెలంగాణలో అటు ఏపీలో కూడా రాత్రి తెల్లవారుజామున ప్రజలు చలిపులితో వణికిపోతున్నారు. మోంతా తుఫాన్ వర్ష బీభత్సం తర్వాత మొదలైన చలి తీవ్రత శనివారం నాటికంటే ఇవాళకి కనిష్ట స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ 8వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్చెరు, ఇక్రిసాట్ ప్రాంతంలో 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బేగంపేటలో 16.9, హయత్ నగర్లో 17, హకీంపేటలో 17.1 ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో 14.2 డిగ్రీలు, మెదక్లో 15 డిగ్రీలు, నిజామాబాద్లో 16.8, మహబూబ్ నగర్లో 18.5, రామగుండంలో 19.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఖమ్మంలో కూడా 19.8 డిగ్రీలకు పడిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది. మరోవైపు ఏపీలో అత్యల్పంగా అల్లూరి సీతారామ జిల్లాలో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ఇప్పటికే మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడే తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది, అలర్ట్స్ ఇస్తోంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఎందుకంటే వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అమరావతి వాతావరణ కేంద్రం అయితే చెప్తోంది. ఎందుకంటే నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. అదేవిధంగా దిగువ ద్రోణి స్థాయిలో ఉత్తర ఈశాన్య గాలులు వీస్తుండడంతో ఆ దిగువ ట్రోపో స్థాయిలో ఈ గాలులు వీస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఇవి హెవీ రెయిన్స్ కావు, మోడరేట్ రెయిన్స్ పడతారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో శనివారం, సోమవారం తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. ఆల్రెడీ శనివారం నుంచి సోమవారం మధ్యలో, అంటే ఇవాళ ఆదివారం, సో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాం ఈ 2 జిల్లాల్లో జల్లులు, మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తాలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొన్ని జల్లులు పడవచ్చు. రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు, జల్లులు కొనసాగుతాయని చెప్తున్నారు. చలిగాలులు వీస్తాయి. వీటి ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గి రాత్రిపూట చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక తెలంగాణలో అయితే చలి పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాల దశ ముగిసిపోయి చలి మొదలైంది. రాబోయే 3 రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉంది. నవంబర్ 10 తర్వాత చలి మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 కంటే తక్కువగా పడిపోయే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇంకా ఇప్పటికే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్చెరు లాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలు నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. సాయంత్రం 5 నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా ఈ చలి ప్రభావం కొనసాగుతోంది. నిజానికి ఈశాన్య ఋతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్న మోంతా తుఫాన్ ప్రభావంతో అవి త్వరగానే వెళ్ళిపోయాయి. సెప్టెంబర్ 14న నైరుతి ఋతుపవనాల తిరోగమనం మొదలైతే అక్టోబర్ 15 నాటికి అవి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ వెంటనే ఈశాన్య ఋతుపవనాల కాలం మొదలైంది. ఈ నెల మొదటి వారంలో అవి కూడా నిష్క్రమించాయి. అక్టోబర్ 27 నుంచి 3 రోజుల పాటు మోంతా తుఫాన్ ప్రభావం ఉంది. 30 నాటికి అది బలహీనపడింది. ఆ తర్వాత 2-3 రోజులు వర్షాలు పడ్డా ఆ తర్వాత మాత్రం తగ్గిపోయింది. తుఫాన్తో పాటే తేమ అంతా కూడా వెళ్ళిపోవడంతో రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడింది. మరోవైపు చలిగాలులు పెరిగాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో
చలి తీవ్రత అయితే పెరిగింది. ఆదిలాబాద్ పైనున్న ఆదిలాబాద్ నుంచి కిందనున్న జోగులాంబ గద్వాల వరకు కూడా సాధారణం కన్నా చాలా తక్కువగా ఉంటుంది చలి. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ ఏడాది గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో చలి ప్రభావం మొదలైంది. శుక్రవారం అన్ని జిల్లాల్లో దాదాపుగా 20 డిగ్రీలలోపే నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలా, రంగారెడ్డి జిల్లా షాబాద్, కామారెడ్డి మాచాపూర్, మెదక్ జిల్లా మిన్పూర్లో 14.5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే సంగారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, గంభీరావుపేట, వికారాబాద్, నవాపేట, సిద్దిపేటలోని పోతారెడ్డిపేట ఇవన్నీ కూడా 15 డిగ్రీలు నమోదయ్యాయి. నిర్మల్, నారాయణపేటలోని గుండమాల్, అలాగే మహబూబ్ నగర్లోని బాల్నగర్, మేడ్చల్, నాగర్ కర్నూల్, ఇక జనగామలోని బచ్చన్నపేట ఈ ప్రాంతాల్లో 16.5 డిగ్రీలు, వనపర్తి, పెద్దమందాడి, కరీంనగర్, వెదురుగట్టు, యాదాద్రి, జలాల్పూర్, గద్వాల, పెద్దపల్లిలోని జూలపల్లి, మంచిర్యాలలోని తాండూరు, వరంగల్లోని సంగంలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ సంగతి సరే హైదరాబాదులో చలి గజగజ వణికిస్తుంది. ఉదయం 9 వరకు కూడా పొగమంచు ప్రభావం ఉంటుంది. సిటీ పరిధిలోని శంకర్పల్లిలో అత్యల్పంగా 14.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్లో 15, రాజేంద్రనగర్లో 15, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 15.3, అలాగే బిహెచ్ఎల్లో 15.5, మల్కాజ్గిరిలో 15.7, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలిలో 15.9, మారేడుపల్లిలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా మ్యాప్. ఆ మ్యాప్స్ అన్నీ కూడా ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. అవి కేవలం వర్షం వస్తేనే జారీ చేసే అలర్ట్స్ కావు, చలికి కూడా ఈ అలర్ట్స్ ఉంటాయి. సో దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక ఈసారి చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈసారి గత 7 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, చలి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం అప్రమత్తంగా ఉండాలి. చలికి కూడా వృద్ధులు, పిల్లలు తట్టుకోలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది, చలి తీవ్రత ఎలా ఉండబోతుంది, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. చలికాలంలోకి ఎంటర్ అయిపోయాము. ఉదయం సమయంలో అక్కడక్కడ పొగమంచు వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది, ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ ఏడాది చలి తీవ్రతను గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చలికాలం మొదలైపోయింది. ఉదయం సమయంలో అప్పుడప్పుడు పొగమంచు వాతావరణం చూస్తున్నాము, చలి గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా శీతల గాలులు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశించాయని చెప్పొచ్చు. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా వర్ష తీవ్రత కొనసాగడం వల్ల ఒక విధంగా చలి అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా శీతల గాలులు రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడానికి లేట్ అయినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉత్తర గాలులు, అలాగే చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ నుంచి కూడా గాలి అనేది రావడం అనేది కూడా చూడొచ్చు. సో ఒక విధంగా శీతల గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఒక 2-3 రోజులు మినహాయించి ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణంగానే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పగటిపూట ఉష్ణ తీవ్రత గణనీయంగా తగ్గినప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే శీతల గాలులు రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంటాయో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఒక విధంగా శీతల గాలులు అనేవి వీస్తున్నప్పటికీ కూడా పగటిపూట 1-2 గంటలు మినహాయించి రోజంతా కూడా కొంచెం వేడి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా రాత్రిపూట యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సగటు కంటే కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకున్నటువంటి ఈ యొక్క అవుట్లుక్, నవంబర్ అవుట్లుక్, వాతావరణ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పగటిపూటవి సగటు కంటే కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది అనేసి ఒక అంచనా వేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో మనకి అధిక మొత్తంలో సగటు కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రాత్రి యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగి పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 1-2 రోజులు మినహాయించి చలి తీవ్రత సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉదయం పూట మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి? ప్రస్తుతం కనుక నిన్న నమోదైన
నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఖమ్మంలో మనకి 33.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా సగటున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క నగర శివారులో నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. గరిష్టంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ముఖ్యంగా 18 డిగ్రీల వరకు కూడా దిండిగల్ ప్రాంతంలో మనకి నమోదవుతున్నాయి. సో ఒక విధంగా సగటు కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ మహబూబ్ నగర్లో కూడా 18.5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకి 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయో అప్పుడు చిల్ ఫ్యాక్టర్ అంటే విండ్ చిల్ ఫ్యాక్టర్ అనేసి అంటుంటాము. చల్లటి తీవ్రతతో కూడినటువంటి చలిగాలి అనేది రాష్ట్రం మీదకి రావడం అనేది కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ చలి గాలి అనేది వీస్తుందో 10 డిగ్రీల కంటే తక్కువగా సగటు అంటే సగటుకి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణ తీవ్రత నమోదైనప్పుడు ఈ యొక్క విండ్ చిల్ ఫ్యాక్టర్ అనేది పెరిగి అప్పుడు చలి తీవ్రత కూడా అధికంగా నమోదవుతుంటుంది. ఒక విధంగా ఈ యొక్క ప్లేన్ ఏరియాస్ అంటే మనకి ఎత్తైన ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే హిల్ ఏరియాస్లో వచ్చేసరికి ఈ యొక్క విండ్ చిల్ ఫ్యాక్టర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా ఎప్పుడైతే ఈ యొక్క సగటు కంటే కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు డ్రాప్ అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనకి చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఏ జిల్లాలలో మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చలి కానీ అలాగే వేడిమి వాతావరణం కానీ ఎక్కువగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంచెం యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గినప్పటికీ కూడా సగటు కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గణనీయంగా ఈ యొక్క దక్షిణ తెలంగాణలోనే ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగాల్లో ఈ యొక్క చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలోనే ఎందుకు అంటే మనకి ఎక్కువగా ఈ యొక్క వాటర్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఎక్కువగా ఇక్కడే మనకి ఉత్తర తెలంగాణ భాగంలోనే ఇటు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ అధికంగా ఉండడం, అలాగే గ్రీనరీ కూడా ఎక్కువగా మనకి ఇటు ఉండడం వల్ల కూడా చలి తీవ్రత కూడా ఎక్కువగా అటువైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే సాధారణంగా అంటే జిల్లాలను బట్టి కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, చలి తీవ్రత కూడా ఉంటుంది. ఇటు ఆదిలాబాద్లో చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది, కరీంనగర్కి వచ్చేసరికి ఒక విధంగా ఉంటుంది, హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు అనేవి ఒక విధంగా ఉంటాయి. అయితే ఏ జిల్లాలలో సాధారణంగా చలికాలంలో మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అవి ఎంత మేరకు తగ్గితే మనం ఎక్కువగా చలి తీవ్రత ఉంది లేదంటే కోల్డ్ వేవ్ ఉంది అని చెప్పుకోవచ్చు? ఎప్పుడైతే మనకి సగటు కంటే కూడా ఒక యొక్క చలి తీవ్రత అనేది సగటు కనిష్ట ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీలు ఎప్పుడైతే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి అప్పుడు ఆ యొక్క ప్రాంతానికి కానీ ఆ ప్రదేశానికి కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉందనేసి అంచనా వేయడం జరుగుతుంది. సర్వసాధారణంగా వేసవిలో మనం చూసుకున్నట్లయితే సగటు కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటే మనం ఈ యొక్క వేసవి గాలులు అంటే ఈ యొక్క వేడితో కూడిన గాలి అనేది మనం డిక్లేర్ చేస్తుంటాం. అలాగే చలికి వచ్చేసరికి మనకి ఆ యొక్క పర్టికులర్ ప్రాంతంలో సగటుకు నమోదయ్యేటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే సగటు కంటే కూడా 4 డిగ్రీలు ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో తక్కువగా నమోదవుతాయో అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కానీ ఆ యొక్క ప్రదేశంలో కానీ ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులను హీట్ అంటే కోల్డ్ వేవ్స్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా చూసుకున్నట్లయితే ప్లేన్ ఏరియాస్కి కానీ ఈ యొక్క కండిషన్స్ అనేవి ప్లేన్ ఏరియాస్కి ఒకలాగాను, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడైతే పర్వత శిఖరాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులు అనేవి ఒకలా ఉంటాయి. సో హిల్ ఏరియాస్కి వచ్చేసరికి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కూడా ఈ యొక్క చలితో కూడినటువంటి గాలులు అనేవి కూడా వీసే అవకాశం కనిపిస్తుంది. అయితే నవంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి చలి ఉంటుంది, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది అనేటువంటి వార్తల్ని కూడా వింటున్నాము. అవి ఎంతవరకు వాస్తవం? నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది విపరీతమైనటువంటి చలి అంటే వణికించే చలి ఉండబోతోందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నవంబర్ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రాత్రిపూట పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. సో సర్వసాధారణంగా చలిని కొలిసేటప్పుడు కొలమానం ఏంటంటే రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల్ని మనం పరిగణనలోకి తీసుకుంటుంటాం. ఒక విధంగా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కొనసాగినటువంటి యొక్క తుఫాన్ ఏదైతే ఉందో యొక్క
తుఫాను ప్రభావం వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క తేమ శాతం కూడా ఈ యొక్క భూభాగంలోకి అధిక మొత్తంలో ఉండడం వల్ల కూడా మనకి చలి తీవ్రత తగ్గిందనే చెప్పాలి. సో ఒక విధంగా ఎటువంటి శీతల గాలి ప్రభావం కూడా కొనసాగలేదనే చెప్పాలి. సో ఒక విధంగా చలి ఉన్నప్పటికీ కూడా నవంబర్లో 1, 2, 3 రోజులు మినహాయించి ఎక్కువగా కొనసాగే అవకాశం లేదు. ఎక్కువ మొత్తంలో మనకి పగటిపూట ఈ యొక్క చలి తీవ్రత మనం చూస్తాము. రాత్రిపూట వచ్చేసరికి సాధారణ సగటులోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందనే అంచనా కూడా ఇప్పటికే వేయడం జరిగింది. అయితే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉదయం సమయంలో పొగమంచు వాతావరణం ఏమైనా ఉంటుందా? ఇక రాత్రి సమయంలో చలిగాలులు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతల గాలులు ప్రవేశించాయి కాబట్టి ఒక విధంగా శీతల వాతావరణం అనేది కనిపించినప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క సూర్యరశ్మి ఎప్పుడైతే భూమికి తాకుతుందో అప్పుడు ఈ యొక్క పొగమంచు కాస్త తగ్గుముఖం బట్టి ఈ యొక్క ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతల గాలులు అనేవి రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఉత్తర గాలులు అనేవి అలాగే చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్లీ విండ్స్ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి కాబట్టి ఒక విధంగా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఉదయం 5:30 నుంచి చూసుకున్నట్లయితే 6:30 వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకిందో అప్పటి నుంచి కూడా చలి తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే చలి తీవ్రత పెరుగుతుందో అప్పుడు దీర్ఘకాలిక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇవి మన జీవన శైలిలో అనేకమైనటువంటి మార్పులను కూడా తీసుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దగ్గుతో పాటు ఇటు జలుబు చేయడం కూడా చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకునేటువంటి ఈ యొక్క అవయవాల మీద కూడా ఈ యొక్క చలిదాడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం సగటు స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం నవంబర్లో 1-2 రోజులు మినహాయించి ఎక్కువ మొత్తంలో అయితే చలి ఉండే అవకాశం లేదు. సో ప్రస్తుతం కూడా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 31 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే గరిష్టంగాను అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లోనూ 30 డిగ్రీల నుంచి అధికంగానే కొనసాగుతున్నాయి కాబట్టి చలి తీవ్రత రానున్న రోజుల్లో ఉన్నప్పటికీ కూడా అధికంగా ఉండే అవకాశం లేదు 1, 2, 3 రోజులు మినహాయించి. అయితే 9 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వింటున్నాము. ఈ నవంబర్ నెలలో మనకి 9 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కండిషన్స్ అనేవి ప్రస్తుతం కనుక చూసుకుంటే స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ అవుతున్నాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కూడా నిన్న డ్రాప్ అయినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా స్వల్పంగానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ అవుతున్నాయి. ఎప్పుడైతే 5 డిగ్రీల కంటే అంటే 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీలకు డ్రాప్ అవుతాయో అక్కడ మాత్రం శీతల గాలులు అధికంగాను అలాగే చూసుకున్నట్లయితే విండ్ చిల్ ఫ్యాక్టర్ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క కోల్డ్ వేవ్ కండిషన్స్కి జనాలు ఈ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సమయంలో మనకు విపరీతమైనటువంటి ఎండ వాతావరణం ఉంటుంది. అయితే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మనకి చలిగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం సమయంలో కూడా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో చూసుకుంటే పొగమంచు వాతావరణం కూడా కనిపిస్తుంది. అయితే నవంబర్ నెలలో 1-2 రోజులు మినహా మనకు విపరీతమైనటువంటి చలి తీవ్రత ఉండే అవకాశం తక్కువగా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ ఏడాది చలికాలంలో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా చలి తీవ్రత ప్రభావం అనేది అయితే ఉంటుందని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చూసుకుంటే ప్రస్తుతం మనకి సాధారణ పరిస్థితుల్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రాత్రి సమయంలో నమోదవుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. మనకి జిల్లాలకు అనుగుణంగా కూడా రాత్రి సమయంలో చలి తీవ్రత, చలిగాలుల తీవ్రత కూడా ఉంటుందని నగర వ్యాప్తంగా చూసుకుంటే 17 నుంచి 18 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో నమోదవుతున్నాయని, మనకి ఉండాల్సిన వాటికంటే కూడా 4-5 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మాత్రమే మనకి కోల్డ్ వేవ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించడం లేదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే మనం చలికాలంలోకి ఎంటర్ అయిపోయాము. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. 30 నుంచి 34 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అయితే రాత్రి సమయంలో అక్కడక్కడ చలి తీవ్రత చూస్తున్నాం తప్ప విపరీతమైనటువంటి చలి మాత్రం లేదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు.